శ్రీమాత్రే నమః. చాలామంది చేసే తప్పే ఒక కుటుంబం కూడా చేసింది. ఆ కుటుంబానికి ఏమైంది? పరమాచార్య స్వామి వారు ఏం చెప్పారు? మనం కూడా ఏం చెయ్యాలి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక కళ్యాణ మంటపంలో నాదస్వరము, మేళతాళాలు సుస్వరంగా వినిపిస్తున్నాయి. చిన్నపిల్లలు అటు ఇటు పరిగెడుతున్నారు. పెళ్ళికొడుకేమో కాశీయాత్రకి వెళ్ళి వచ్చాడు. ఇలా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది అక్కడ వాతావరణం. హఠాత్తుగా ఆ వాతావరణం అంతా మారిపోయిందనమాట. పెళ్ళికూతురు హఠాత్తుగా కళ్ళు తిరిగి కుప్పకూలిపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయికి మూర్ఛ వచ్చింది. కాళ్ళు చేతులు కొట్టుకోవటం ప్రారంభించింది. నోటి నుంచి నొరగొచ్చేస్తుంది. అమ్మాయి తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. ఏం చెయ్యాలో పాలుపోక ఇరు కుటుంబాల వాళ్ళు కూడా ఆందోళన పడుతున్నారు. బంధువులేమో వైద్యునికి ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పారు. ఈ అమ్మాయినేమో పక్కకి తీసుకువెళ్లారు. ఈలోపు అమ్మాయి తల్లిదండ్రులకి భయం వేస్తుంది కదా, అసలు ఏం జరుగుతోంది, వివాహం జరుగుతుందా అని. అక్కడ అమ్మాయి తల్లిదండ్రులకి మాత్రమే కాదు, ఆ వివాహానికి వచ్చిన అందరి మనసుల్లోనూ ఇదే ప్రశ్న. భగవంతుడా, ఏంటి ఇంత విషమ పరీక్ష పెట్టావు, ఇలా మూర్ఛ రావటం ఏంటి, ఇలా ఎందుకు జరిగింది అని. తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయికి అప్పటి వరకు ఈ మూర్ఛ రాలేదు. ఇదే మొదటిసారి అనమాట. కళ్యాణ మంటపంలో రావడమే మొదటిసారి. పెళ్ళి ఆగిపోతే ఏంటి అమ్మాయి భవిష్యత్తు, అంతే కదా. అది అప్రతిష్టగానే భావిస్తారు కదా ఆడపెళ్లి వాళ్ళు. సరే, ఇరు కుటుంబాల వాళ్ళు పరమాచార్య స్వామివారి భక్తులనమాట. లగ్నపత్రిక ముద్రించడానికి ముందే స్వామివారి అనుగ్రహాన్ని పొంది వచ్చారు. వాళ్ళు మనసులో అనుకుంటున్నారు, స్వామివారి అనుగ్రహాన్ని పొందాం కదా, ఎందుకు ఇప్పుడు ఇలా జరిగింది అని. వివాహ క్రతువు నిర్వహిస్తున్న పురోహితుడేమో తేరుకుని ఒక సలహా ఇచ్చాడనమాట. ఆ సలహా వల్ల అందరికీ కాస్త ఉపశమనం లభించింది. ఆ పురోహితుడు ఏం చెప్పాడంటే, మీరు ఎవ్వరూ కంగారు పడకండి, ముహూర్తానికి చాలా సమయం ఉంది కదా. మనందరికీ పరమాచార్య స్వామివారే రక్షకులు. ఎవరైనా ఇక్కడ జరిగిందంతా స్వామివారికి విన్నవించి వారి సలహా తీసుకోండి. ఆయన ఏం చెప్తే ఆ విధంగానే మనం నడుచుకుందామని చెప్పి పురోహితులు చెప్తే, సరే అందరూ ఆ పురోహితులు చెప్పినట్లే చేశారు. విషయం అంతా మేనేజర్ గారికి చెప్పగా ఆయనేమో స్వామివారికి చెప్పారు. స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తర్వాత మేనేజర్తో చెప్పారు, ఆ అమ్మాయి కులదైవం మహామాయి అమ్మవారు. ఆ అమ్మవారిని ప్రార్థించి ఆ అమ్మాయి తలకి కొన్ని వేపరెమ్మలు ధరింపజేయమని చెప్పు, వెంటనే స్వస్థత చేకూరుతుంది అని పరమాచార్య స్వామివారు చెప్పారు. సరే, మేనేజర్ ఏమో ఆ విషయాన్నేమో అమ్మాయి తల్లిదండ్రులకి చెప్పగా పెళ్ళికూతురు తల్లి వాళ్ళ కులదైవమైన మహామాయిని ప్రార్థించి కొన్ని వేపరెమ్మలు ఆ అమ్మాయి తలకి కట్టింది. ఆశ్చర్యం, వెంటనే ఆ అమ్మాయికి స్పృహ వచ్చి లేచి కూర్చుందనమాట. అబ్బాయి తరపు వాళ్ళు కూడా పరమాచార్య స్వామి వారికి భక్తులు అవడం వల్ల ఎటువంటి ఆక్షేపణ చెప్పలేదు. పరమేశ్వరుని అనుగ్రహం వల్ల సరైన ముహూర్తానికి చక్కగా వివాహం జరిగిపోయింది. మిగిలిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రెండు కుటుంబాల వాళ్ళు కంచి ప్రయాణం అయ్యారు. మహాస్వామి వారి అనుగ్రహం వల్ల పెళ్లి సాఫీగా జరిగిపోయింది అని ఇరు కుటుంబాల వాళ్ళు పరమాచార్య స్వామి వారితో ఎంతో వినయంగా చెప్పారు. అప్పుడు మహాస్వామి వారు అన్నారు, మహామాయి అమ్మవారి అనుగ్రహం వల్ల చక్కగా జరిగింది అని. పరమాచార్య స్వామి వారి అనుగ్రహం వల్ల జరిగింది అని అక్కడ వాళ్ళంటే, మహాస్వామి వారు ఏమన్నారు, మహామాయి అమ్మవారి అనుగ్రహం వల్ల జరిగింది అన్నారు. అప్పుడు ఆ పిల్ల తండ్రి స్వామివారితో అన్నాడు, పెరియవా, మా అమ్మాయికి ఇలా ఎప్పుడూ మూర్ఛ రాలేదు అని. ఇప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అని పరమాచార్య స్వామి వారు చెప్పి చక్కగా ఉంటుంది అని చెయ్యెత్తి ఆశీర్వదించారు. ఇంతకీ మహామాయి ఎవరనుకుంటున్నారు? ఆ పిల్ల ఇంటి కులదైవం అన్నమాట. ఏదైనా శుభకార్యం మొదలెట్టేటప్పుడు మనం కులదైవాన్ని మరిచిపోతే అలాంటి ఆటంకాలు వస్తాయి. ఆ అమ్మాయికి అప్పటి వరకు మూర్ఛ రాలేదు, కానీ ఈ పెళ్ళి అనుకున్న తర్వాత ఆ అమ్మాయి కుప్పకూలిపోయింది. అంటే వాళ్ళు కులదైవాన్ని మరిచిపోయారు. మనం కూడా చేస్తున్న తప్పు అదే. వంశపరంపరగా తరతరాలుగా ఒక కుటుంబం ఏ దైవాన్నైతే ఆరాధిస్తుందో ఆ దైవాన్ని మరిచిపోతున్నారు. ఆ దైవమే కులదైవం. కులదైవాన్ని వదిలిపెట్టేసి ఏం చేస్తున్నాము అంటే ఇంకెవరినో పూజిస్తున్నాం. అది ఇష్టదేవతను పూజించుకోవచ్చు, తప్పేం లేదు, కానీ కులదేవతను మాత్రం మరిచిపోకూడదు. ఎందుకంటే మన పూర్వీకులు వేల సంవత్సరాలుగా ఒకే దైవాన్ని పూజించటం వల్ల ఆ మంత్రశక్తి, ఆ ప్రకంపనలు ఆ వంశంలోని రక్తంలో కలిసిపోయి ఉంటాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు.
కులదైవం మన పితృదేవతలకి అలాగే మనకి మధ్య ఒక వారధిలా పనిచేస్తుంది అంటారు. జాతకంలో ఎన్ని దోషాలున్నా, గ్రహగతులు అనుకూలించకపోయినా కులదైవం అనుగ్రహం ఉంటే ఆ దోషాల తీవ్రత తగ్గుతుంది అని చెప్పి అంటారు. కులదైవం సంతోషిస్తే సకల దేవతలు శాంతిస్తారు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న ఈ సంఘటనలో ఆ అమ్మాయికి వచ్చిన మూర్ఛవ్యాధిని తగ్గించడానికి సాక్షాత్తు పరమాచార్య స్వామి వారు ఏం చెప్పారు? కులదైవాన్ని ప్రార్థించమని చెప్పారు. అంటే ఆ శక్తి ఎటువంటిది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కులదైవం అనుగ్రహం కలగాలి అంటే సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా సరే కుటుంబ సమేతంగా కులదైవ క్షేత్రానికి వెళ్ళి దర్శించుకోవాలి. ఇంట్లో పెళ్లి కానీ ఏ శుభకార్యం జరిగినా లగ్న పత్రికని మొదట కులదైవం పాదాల వద్ద ఉంచి మొక్కుకోవాలి. పండగ రోజుల్లో ఆ దైవానికి ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. అప్పుడు అంటారు కులదైవం తెలియదండి అని. కొన్ని కుటుంబాలలో కాలక్రమేణా కులదైవం ఎవరో తెలియకుండా పోతూ ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని మార్గాలని అనుసరించవచ్చు. వాళ్ళ వంశంలో ఉన్న వృద్ధులని కానీ జ్ఞాతులను కానీ అడిగి తెలుసుకోవటం మొదటి మార్గం. ఇంకొకటి ఏంటంటే అనుభవజ్ఞులైన సిద్ధాంతుల ద్వారా జాతక చక్రం ఆధారంగా లేదా ప్రశ్నాశాస్త్రం ఆధారంగా కూడా కులదైవాన్ని కనుక్కోవచ్చు. కులదైవాన్ని తెలుసుకునే వరకు పరమేశ్వరుడిని లేదా వెంకటేశ్వర స్వామి వారిని లేదా అమ్మవారిని కులదైవంగా భావించి పూజించుకోవచ్చు అన్నమాట. కులదైవం అనుగ్రహం ఉంటే వంశవృద్ధి జరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు, ఆకస్మిక ప్రమాదాలు జరగవు, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందన్నమాట. మనం చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి విజయం సాధించాలి అన్నా కులదైవాన్ని మనం ముందు పూజించాలి. అసలు ముందు మీరు ఏ పని చేస్తున్నా కులదైవాన్ని మాత్రం ఖచ్చితంగా స్మరణ చేసుకుని పూజ చేసుకుని అప్పుడు మొదలు పెడితే ఎటువంటి ఆటంకము ఉండదు. మరి ఈ వీడియో విన్న తర్వాత మీ కులదైవం పేరు ఏంటి అనేది నాకు కింద కామెంట్ల రూపంలో పెట్టండి. అలా పెట్టడం వల్ల మీ కులదేవతని మళ్ళీ స్మరణ చేసుకున్నట్లు అవుతుంది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.